హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం CPGET 2020 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ని పెట్టాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి దాని పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్ పై క్లిక్ చేసినట్లయితే CPGET 2020కి సంబంధించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం CPGET 2020 సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ని పెట్టాలి. సో ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవటం కోసం ఎగ్జాక్ట్ డేటా కాకుండా ఒక ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 10,000 మెంబర్స్ CPGET 2020లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ని పెట్టారనుకుందాం. సో CPGET ద్వారా జాయిన్ అయ్యే కాలేజెస్ వచ్చేసి 10 కాలేజెస్ అనుకుందాం. సో ఈ 10 కాలేజీలలో సీట్స్ని ఏ విధంగా అలాట్ చేస్తారో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ 10,000 మెంబర్స్లో డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. సో ఈ 10 కాలేజెస్లో సీట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ కాలేజ్లో ఉన్న 100 సీట్స్లో 50 సీట్స్ని ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్తో ఫిల్ చేస్తారు. అంటే ఈ 10,000 మెంబర్స్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ కాలేజీని వెబ్ ఆప్షన్లో పెట్టుకుంటారో వాళ్ళందరిలో టాప్ 50 ర్యాంకర్స్కి ఈ 50 సీట్స్ని అలాట్ చేస్తారు. సో ఇవి ఓపెన్ కేటగిరీ సీట్స్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఎవరికైతే టాప్ ర్యాంక్స్ ఉంటాయో ఆ క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. తర్వాత మిగిలినటువంటి 50 సీట్స్ అనేవి రిజర్వ్డ్ సీట్స్. అంటే వీటిని ఏ కేటగిరీ వారికి కేటాయించారో ఆ కేటగిరీకి చెందిన విద్యార్థులతో మాత్రమే ఫిల్ చేస్తారు. ఒకవేళ ఆ కేటగిరీకి చెందిన విద్యార్థులు ఈ కాలేజీని వెబ్ ఆప్షన్లో పెట్టనట్లయితే వేరే కేటగిరీ వారిలో ఎవరైతే ఈ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టారో ఆ కేటగిరీ వారితో ఫిల్ చేస్తారు. అంటే సాధారణంగా ఈ రిజర్వ్డ్ సీట్లలో కొన్ని సీట్స్ని SC కేటగిరీ వారికి, మరికొన్ని సీట్స్ని ST కేటగిరీ వారికి, మరికొన్ని సీట్స్ని BC కేటగిరీ వారికి, మరికొన్ని సీట్స్ని స్పెషల్ కేటగిరీ వారికి వాళ్ళ రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారం సీట్స్ని కేటాయిస్తారు. సో మిగిలిన ఈ 50 సీట్స్లో BC కేటగిరీ రిజర్వ్డ్ సీట్స్ 25 ఉన్నట్లయితే ఈ 25 సీట్స్ని కేవలం BC కేటగిరీ వారికి మాత్రమే కేటాయిస్తారు. ఇక ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఈ కాలేజ్ని వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న వారిలో 50 మెంబర్స్ని ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేశారు కాబట్టి మిగిలిన వారిలో ఉన్నటువంటి BC కేటగిరీ విద్యార్థులలో టాప్ ర్యాంక్స్ ఉన్నటువంటి 25 మెంబర్స్కి ఈ సీట్స్ని అలాట్ చేస్తారు. ఇక అదేవిధంగా SC కేటగిరీ సీట్స్ 8 ఉన్నట్లయితే ఈ కాలేజీని వెబ్ ఆప్షన్లో పెట్టిన SC కేటగిరీ వారిలో ఓపెన్ కేటగిరీ సీట్స్ని పొందిన విద్యార్థులు పోను మిగిలిన విద్యార్థులలో ఉన్న SC కేటగిరీ విద్యార్థులలో టాప్ 8 ర్యాంకర్స్కి ఈ సీట్స్ని కేటాయిస్తారు. సో ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లో మిగిలిన రిజర్వ్డ్ కేటగిరీ సీట్స్ని కూడా విద్యార్థులకు కేటాయిస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ కేటగిరీలలో గర్ల్స్, జనరల్ అని వేరువేరుగా ఉంటాయి. సో గర్ల్స్ కేటగిరీ సీట్ అంటే ఏంటంటే, ఆ సీట్ని ఆ కేటగిరీలో ఉన్న గర్ల్స్లో టాప్ ర్యాంక్ వచ్చిన గర్ల్స్కి కేటాయిస్తారు. ఒకవేళ జనరల్ కేటగిరీ సీట్ అంటే ఆ సీట్ని ఆ కేటగిరీకి చెందిన బాయ్స్ అండ్ గర్ల్స్లో ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వస్తాయో వారికి కేటాయిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను. వాస్తవానికి PG కోర్సులకి 100 సీట్స్ ఉండవు, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అండ్ ఈ రిజర్వేషన్లో కూడా ఇంకా డిఫరెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి. ప్రతి కాలేజ్లో, ప్రతి కోర్సులో, ప్రతి రిజర్వేషన్కి సంబంధించిన సీట్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, రిజర్వేషన్లో సీటు వస్తుంది కదా అని తక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెడితే మీరు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా OC స్టూడెంట్స్ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సీట్ అలాట్మెంట్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టే వెబ్ ఆప్షన్స్ని పెట్టిన వారిలో కొన్నిసార్లు తక్కువ కాలేజెస్ పెట్టిన వాళ్ళకి సీట్స్ అలాట్ కావు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రానట్లయితే లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా కానీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా సీట్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే లేదా సెకండ్ ఫేజ్లో మీరు ఫ్రెష్గా పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది మీకు ఎంత ర్యాంకు ఉన్నా కానీ ముందు మంచి కాలేజెస్ని పెట్టి తర్వాత యావరేజ్ కాలేజెస్ని, తర్వాత నార్మల్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేస్తే సెకండ్ ఫేజ్లో తక్కువ సీట్లు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు కొన్ని కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెడితే సీట్ అలాట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే మీకు ఎంత ర్యాంకు ఉన్నా సరే వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని సీట్ని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్,
మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న కాలేజీలో సీట్ ఎలక్ట్ అయితే ఫస్ట్ ఫేజ్లో మీరు రిజర్వ్ చేసుకున్న సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో తప్పనిసరిగా మీరు సెకండ్ ఫేజ్లో ఎలక్ట్ అయిన సీట్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చినట్లయితే ఆ కాలేజ్ కంటే మంచి కాలేజీలలో మీకు నచ్చిన కాలేజీలను ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఆ లిస్టులో మొదటిగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ని, తర్వాత యూనివర్సిటీ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ని ఫస్ట్ ప్రయారిటీలో ఉంచండి. తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న లిస్టులో టాప్ ప్రైవేట్ కాలేజెస్కి లేదంటే మీకు నచ్చిన టాప్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ప్రైవేట్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజ్ ట్యూషన్ ఫీని ఒకసారి చూసిన తర్వాత మీరు కాలేజ్ ఫీని కట్టగలుగుతారు అనుకున్న తర్వాతనే కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఒకవేళ మీకు ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకున్న ప్రైవేట్ కాలేజెస్కి ఫోన్ చేసి కాలేజ్ ట్యూషన్ ఫీ మొత్తం ఫీ రీయింబర్స్మెంట్ ద్వారా వస్తుందా లేదా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత క్యాండిడేట్ ఏమైనా ఎక్స్ట్రాగా ఫీ కట్టాల్సి ఉంటుందా అన్నది క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే ప్రైవేట్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క ఫోన్ నెంబర్స్ అనేవి ఆ కాలేజీల యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫస్ట్ ఫేజ్లో రిజర్వ్ చేసుకున్న కాలేజ్ కంటే మంచి కాలేజీలలో మీకు నచ్చిన కాలేజెస్ని మాత్రమే వెబ్ ఆప్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న మంచి కాలేజీలలో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో ఫస్ట్ ఫేజ్లోనే సీట్స్ అన్నీ రిజర్వ్ అయిపోయినట్లయితే సెకండ్ ఫేజ్లో ఆ కాలేజీలో వేకెన్సీ సీట్స్ ఉండవని అనుకోకండి. ఎందుకంటే మీరు ఎలాగైతే బెటర్ కాలేజ్ కోసం వేరే కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలనుకుంటున్నారో అదేవిధంగా ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కూడా దానికంటే బెటర్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టవచ్చు. ఒకవేళ అలా పెట్టినప్పుడు వాళ్ళకి ఆ బెటర్ కాలేజీలో సీట్ అనేది ఎలక్ట్ అయితే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో అలా వేకెన్సీ ఉన్న సీట్స్ని సెకండ్ ఫేజ్లో ఆ కాలేజీని ఎవరైతే వెబ్ ఆప్షన్లో పెడతారో వాళ్ళకి అలర్ట్ చేస్తారు. సో అందుకనే మీరు వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని పెట్టేటప్పుడు సీట్స్ ఖాళీగా ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా మీకు నచ్చిన మంచి కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఒకవేళ ఆ కాలేజీలలో సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నట్లయితే మీకు సీట్ ఎలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఫస్ట్ ఫేజ్లో మీరు రిజర్వ్ చేసుకున్న సీట్ అనేది అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. ఇక అదేవిధంగా నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే చూడటం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.